మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ఏపీ సీఎం చంద్రబాబు 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ విశేషమైన రోజున ముఖ్యమంత్రి ప్రజాసేవలోనే గడపనున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతం అమరావతిలోని రాయపూడిలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన 270వ అన్నా క్యాంటీన్ను ఆయన స్వయంగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం అనంతరం అక్కడి ప్రజలతో ముచ్చటించి వారితో కలిసి అల్పాహారం చేరున్నారు సీఎం. మరోవైపు చంద్రబాబు జన్మదిన కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లలో ఈ రోజు ఉచితంగా భోజనం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే క్రమంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం 76 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. రాయపూడి కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానంలో తమిళనాడుకు బయలుదేరి వెళ్తారు. అక్కడ 2 రోజుల పాటు ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు చంద్రబాబు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఇవాళ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఉత్సవాలు జరుపుతున్నాయి. సంబరంగా, సంతోషంగా సీఎం చంద్రబాబు జన్మదినాన్ని జరుపుకుంటున్నాయి. అలాగే అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లలో అందరికీ ఉచితంగా భోజనం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, ఇవాళ సీఎం చంద్రబాబు బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి? టీడీపీ శ్రేణులు ఎటువంటి ఉత్సాహంతో కనిపిస్తున్నారు? అలాగే అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఉచితంగా భోజనం పంపిణీ చేసే ప్రక్రియ, ఆ కార్యక్రమానికి సంబంధించి ఎప్పుడు అది మొదలు కాబోతోంది? ఎస్ అండి, చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ఆయన బర్త్డే వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన మాత్రం పేదల మధ్య ఈ కార్యక్రమాన్ని పుట్టినరోజు జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే వాస్తవంగా అమరావతి ప్రాంతంలో రాయపూడిలోని సిఆర్డే కార్యాలయం వద్ద ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసి అక్కడ అల్పాహారం చేయాలని నేను సాయంత్రం అనుకున్నారు. కానీ ఆయన తమిళనాడు షెడ్యూల్ కారణంగా షెడ్యూల్ అయితే మారింది. విజయవాడలోని పటమట్టలోని రైతు బజార్ పక్కన ఉన్నటువంటి ఈ అన్నా క్యాంటీన్, మనకు కనబడుతున్న అన్నా క్యాంటీన్లో మరి కాసేపట్లో కుటుంబ సమేతంగా, అంటే సతీ సమేతంగా ఆయన వచ్చి అల్పాహారం సేవించబోతున్నారు. అల్పాహారం తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తమిళనాడుకు వెళ్ళబోతూ ఉన్నారు. నిన్న ఆయన సతీమణి భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 269 అన్నా క్యాంటీన్లో ఈరోజు సోమవారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఈ 3కు సంబంధించినటువంటి విషయంలో డొనేట్ చేసే విధంగా దాదాపు 76 లక్షల రూపాయలు ఆమె డొనేట్ చేశారు. ఆ 76 లక్షల రూపాయలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అన్నా క్యాంటీన్లో పేదలకి జనరల్గా 5 రూపాయలు తీసుకుంటారు. అన్నం భోజనానికి కానీ, టిఫిన్ కానీ, రాత్రి భోజనానికి 5 రూపాయలు అన్నా క్యాంటీన్లో తీసుకుంటారు. అవి కూడా తీసుకోకుండా ఉచితంగా అన్నా క్యాంటీన్ ద్వారా ఈరోజు పేదలకి అల్పాహారం, భోజనం అని కూడా అందించబోతున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అయితే చంద్రబాబు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఇదే అన్నా క్యాంటీన్కి వచ్చి ఆయన అల్పాహారాన్ని సేవించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. జనరల్గా రాష్ట్ర వ్యాప్తంగా మామూలుగా అయితే ఆయన ఇంటి వద్ద బర్త్డే వేరు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. కానీ గత ఏడాది, ఈ ఏడాది కూడా పూర్తిగా సెలబ్రేషన్స్ కొంత దూరంగా ఉన్నారు. కొంతమంది టీడీపీ సంబంధించిన నాయకులు ఉన్నారు, మాట్లాడదాము. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ముఖ్యమంత్రి ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేయడాన్ని ఎలా చూస్తారు? సెలబ్రేషన్ దూరంగా ఉండి పేదల మధ్య ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏ రోజైతే నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాదేశ నుంచి రాజకీయాల్లోకి వచ్చి 28 ఏళ్ళకి ఎమ్మెల్యేగా, 30 ఏళ్ళకి మంత్రిగా, అదేవిధంగా 31 ఏళ్ళకి ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏకచక్రాధిపత్యంగా ఈరోజు ఒకటే రాష్ట్ర ప్రజలందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం, ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారంటే ఆ ఘనత, ఆ చరిత్ర అదంతా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పేదల మధ్య ఈరోజు విజయవాడలో అన్నా క్యాంటీన్, ఏదైతే నిరుపేదలకి 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లో ఈరోజు ఆయన జన్మదినాన్ని ఈరోజు విజయవాడలో జరుపుకోవటం, ఇలా పేదల మధ్య జరుపుకోవటం ఈరోజు మాకు చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం. మరొక టీడీపీ యువ నాయకుడు దర్శిత్ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు, ఏం చెప్తారు? అంటే పుట్టినరోజు చంద్రబాబు నాయుడు గారిదైనా కూడా రాష్ట్ర పండగగా ఇదంతా కూడా ప్రజలు స్వచ్ఛందంగా
సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి ఉందండి. ఎందుకంటే మనం చూసాం 48 సంవత్సరాలుగా ఆయన ప్రజా జీవితంలో ఏదైతే ఒక చెరగని అరుదైన ముద్ర వేసుకున్నారో, మరి దానికి ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ఆయన నిండు నూరేళ్ల పాటు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు గుళ్ళలో కార్యక్రమాలు, గుళ్ళలో చర్చిల్లో, మసీదుల్లో కానివ్వండి, రక్తదాన కార్యక్రమాలు కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం తన పుట్టినరోజు ఆడంబరాలకు దూరంగా ప్రజల మధ్యలో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అన్నా క్యాంటీన్లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి సతీ సమేతంగా వస్తున్న నేపథ్యంలో నిజంగా ఇటువంటి నాయకుడు ఉన్నందుకు మేము గర్వపడతా ఉన్నామండి. అంటే ప్యాలెస్ల్లో ఉండి ఘనంగా పుట్టినరోజులు చేసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. ప్రజల మధ్యలోకి వచ్చి మరి వాళ్ళతోనే, పేదవారితోనే నా ఆనందాన్ని పంచుకుంటానని చెప్పినటువంటి ఒక నాయకుడికి మేమందరం కూడా కార్యకర్తలుగా, అభిమానులుగా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం. ఇది గర్వపడుతున్నామని కార్యకర్తలు, నేతలందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే సీఎం ఇక్కడ రాబోతున్నారు. వచ్చి భార్య భువనేశ్వర్తో కలిసి ఇక్కడ అన్నా క్యాంటీన్లో అల్పాహారం తీసుకుని ఇక్కడ వాళ్ళతో కూడా మాట్లాడబోతున్నారు. అన్నా క్యాంటీన్ పనితీరు ఏ విధంగా ఉంది, ఫుడ్ నాణ్యత ఏ విధంగా ఉంది అనే వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకోబోతున్నారు. ఏదేమైనప్పటికీ పుట్టినరోజు సందర్భంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఈరోజు పేదలకైతే ఉచితంగా అన్నా క్యాంటీన్లో ఫుడ్ అయితే అందించబోతున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇవాళ సీఎం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సో కొద్దిసేపట్లో అక్కడికి వచ్చి అన్నా క్యాంటీన్లో అల్పాహారం చేయబోతున్నారు సీఎం